అందరికీ నమస్కారం అండి. ఈరోజు పోలీస్ వర్గ కథ అయితే చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉంది. ఆ ఉమ్మడి కుటుంబానికి పెద్ద మాలి అంటే అత్తగారు. తనకి 5గురు కోడళ్ళు. ఆ 5వ కోడలే పోలి. అత్తగారు చాలా గయ్యాలి. మళ్ళీ తన పూజలే దేవుడికి చేరతాయి అనే ఒక గుడ్డి నమ్మకం. తన అంగరంగ వైభవంగా పూజలు చేస్తాను కాబట్టి తన పూజనే దేవుడు చూస్తాడు అనే ఒక గుడ్డి నమ్మకం. అలా ఇంకా కార్తీక మాసం రానే వచ్చింది. తన నలుగురి కోడల్ని తీసుకొని అత్తగారు నదీ స్నానానికి వెళ్ళి అక్కడ పూజ చేసుకునేది. ఈ పోలిని మాత్రం తీసుకువెళ్ళేది కాదు. తనని ఇంట్లోనే పనులు చూసుకోమని చెప్పేది. అలా అందరూ నదికి వెళ్ళిపోయిన తర్వాత తన పనులన్నీ పూర్తయిన తర్వాత పోలి చక్కగా తన ఇంటి వెనకాల ఉన్న పత్తి మొక్క దగ్గరికి వెళ్ళి చక్కగా పత్తిని స్వీకరించి చల్లకవానికి ఉన్న వెన్నను తీసి ఆ ఒత్తికి రాసి 2 రాళ్లతో నిప్పుని తయారు చేసి దాని నుంచి వచ్చిన నిప్పుతో దీపారాధన చేసుకునేది. ప్రతిరోజు చక్కగా కార్తీక దామోదరుని తలుసుకుంటూ పూజ చేసేది. అలా ఎవరికి తన పూజ కనపడకుండా ఉండాలని ఒక బుట్టని బోర్లించేది. ఎవరు తన పూజ చూడకపోయినా పర్వాలేదు, ఆ కార్తీక దామోదరుడు తెలిసి. అలా నెల రోజులు పూర్తయింది. అమావాస్య రానే వచ్చింది. అత్తగారు ప్రతిరోజు లాగానే తన నలుగురి కోడల్ని నది ఒడ్డుకి తీసుకువెళ్ళారు. వెళ్ళే ముందు పోలికి మరింత రోజు కన్నా ఎక్కువ పని చెప్పి వెళ్ళారు. ఆ అత్తగారు చెప్పిన పని దైవన్నామ స్మరణ చేసుకుంటూ రోజు లాగానే పనులన్నీ పూర్తి చేసుకొని రోజులాగానే పత్తి చెట్టు నుంచి పత్తిని తీసి ఒత్తిని తయారు చేసి చక్కగా దీపారాధన చేసుకుంది. ఇదంతా గమనిస్తూ ఉన్న శ్రీమన్నారాయణుల వారు తన భక్తికి మెచ్చి తన దైవదూతలని పోలిని స్వర్గానికి తీసుకురమ్మని పంపారు. పోలిని స్వర్గానికి తీసుకురావడానికి వాళ్ళు పుష్పక విమానం మీద వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆ పుష్పక విమానం ఆగి ఉంటుంది. అది చూసి అత్తగారు తన కోసమే ఆ పుష్పక విమానం వచ్చిందనుకొని హడావిడిగా ఇంటికి చేరుకుంది. కానీ దైవదూతలు పుష్పక విమానాన్ని అత్తగారిని ఎక్కనివ్వకుండా పోలిని మాత్రం తీసుకొని వెళతారు. అంటే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వాళ్ళకే స్వామివారి అనుగ్రహం ఉంటుంది, అంగు ఆర్భాటాలతో కాదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపే పోలీస్ వర్గం చేసుకోండి. థ్యాంక్ యూ. దీని తర్వాత తులసి అమ్మ పాట